Hi friends, welcome to my channel Kuti Mind Space. Hi new moms, this video is dedicated especially for you. సో నేను ఈ కిట్ అనేది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను టు ప్రిజర్వ్ ద లిటిల్ ఇంప్రెషన్స్ ఆఫ్ మై బేబీ. సో ఈ కాస్టింగ్ కిట్ వచ్చేసి 2 మౌల్డింగ్ పౌడర్స్ ఫర్ హ్యాండ్స్ అండ్ 2 మౌల్డింగ్ పౌడర్స్ ఫర్ లెగ్స్ అండ్ కాస్టింగ్ పౌడర్స్ కూడా అన్నీ ఇచ్చారు. అండ్ 1 మౌల్డింగ్ పౌడర్ అనేది ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేది పేపర్లో చాలా క్లియర్గా ఇచ్చారు. కంప్లీట్ కిట్ అనమాట, ఇంక్లూడింగ్ పెయింట్ అన్నీ కూడా వాళ్ళే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సో ఎంత కావాలి, ఏంటి, వాట్ ఆల్ రిక్వైర్డ్, ఎంతెంత డ్యూరేషన్ మనం చేయాలి, ఆల్ ద క్లియర్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆ పేపర్లో చాలా క్లియర్గా ఉంది. అండ్ ఆ స్కానర్ ఉంది కదా, సో ఇఫ్ యూ స్కాన్ దట్ కోడ్ మీకు ఏంటంటే వీడియో ఎలా చేయాలనేది కూడా వస్తుంది. సో ఇది స్కిన్ ఫ్రెండ్లీ అని ఇచ్చారు, నేను ట్రై చేశాను. దిస్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. నా బేబీ స్కిన్ మీద చాలా క్లియర్గా పనిచేసింది. అండ్ ఈ కంటైనర్స్ చూస్తున్నారు కదా, నేను చిన్న కంటైనర్స్ యూజ్ చేశాను. సో బేబీస్ ఏంటంటే చిన్న కంటైనర్స్ యూజ్ చేస్తే బెటర్, ఒక విస్కర్ కూడా కావాలి. సో మీరు లార్జ్ కంటైనర్స్ యూజ్ చేస్తే ఏంటంటే మన పౌడర్ క్వాంటిటీ అనేది సరిపోక ఎక్కువ పౌడర్ అనేది పడుతుంది. సో లార్జ్ క్వాంటిటీస్ అనేది యూజ్ చేయకండి. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ అడల్ట్ హ్యాండ్ అలాంటివి ఏమైనా చేసి ఇలాంటి 1 kg కర్డ్ బాటిల్స్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ దట్ అలాంటి బిగ్ సైజ్ కంటైనర్స్ అనేది యూజ్ చేసుకోండి. వాటర్ మెజరింగ్ కూడా ఒక మెజరింగ్ కప్ పక్కన పెట్టుకోండి. సో నేను ఇప్పుడు హ్యాండ్ కదా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి బేబీ చిన్న కాఫీ మగ్ సరిపోతుంది మనకి. వైడ్గా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే హ్యాండ్ అనేది స్మాల్ ఓపెనింగ్ ఉన్నా సరిపోతుంది. సో లెగ్ అనే వాటికి ఏంటంటే వైడ్ ఓపెన్ ఉన్న బాక్సెస్ చూసుకోండి. సో నౌ వాళ్ళు ఇచ్చిన మౌల్డింగ్ పౌడర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పోర్ చేసుకొని వాళ్ళు ఎంత ml ఆఫ్ వాటర్ వేయాలో కూడా చెప్పారు. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే హాట్ వాటర్ అయితే ఎంత, కోల్డ్ వాటర్ అయితే ఎంత డ్యూరేషన్ విస్క్ చేయాలి అవన్నీ క్లియర్గా ఉంటే మేక్ షూర్ ఆ డ్యూరేషన్స్ అనేది మీరు పక్కా ఫాలో అవ్వండి. సో ఈ ఒక్క స్టెప్ అనేది మీరు కొంచెం తేడాగా చేసినా కూడా దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ మనకి ఐటమ్ డ్యామేజ్ అవ్వడానికి. సో ఫాస్ట్గా అనేది విస్క్ చేయండి. లమ్స్ అనేది లేకుండా మ్యాక్సిమం చూసుకోండి, చిన్న లమ్స్ ఉన్న ఇట్స్ ఓకే. అండ్ మేక్ షూర్ మీరు ఫస్ట్ బేబీ హ్యాండ్ని డిప్ చేసేటప్పుడు బేబీ హ్యాండ్కి బేబీ ఆయిల్ అనేది కంపల్సరీ రాయండి. సో దట్ డైరెక్ట్ కాంటాక్ట్లోకి బేబీ రాదు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రిక్, బేబీస్ పడుకున్నప్పుడు మీరు ఇది ట్రై చేయండి. సో దట్ చాలా స్టేబుల్గా ఉంటుంది. లేచి ఉన్నప్పుడు మనకి తెలుసు కదా, వాళ్ళు కదులుతూ ఉంటే మన కాస్టింగ్ అనేది మొత్తం పాడైపోతుంది. సో వాళ్ళు ఎంతసేపు ఉంచమంటారు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు. సో వన్స్ ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నదంతా మనకి టచ్ చేస్తే తెలిసిపోతుంది. స్లోగా విగిల్ చేసేసి ఆ హ్యాండ్ ఆర్ లెగ్ ఏదైతే పెట్టామో అది తీసేయడమే. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది సో వన్స్ ఏంటంటే అది అలా డ్రై చేయనివ్వండి. సో ఇప్పుడు నేను లెగ్కి చేస్తున్నాను, చూసారు కదా ఆ బాక్స్ కూడా చాలా చిన్న కంటైనర్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇట్ హ్యాస్ అ వైడ్ ఓపెనింగ్. సో లెగ్ ఏంటంటే మనకి వైడ్గా ఉంటుంది కాబట్టి విడ్త్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఓపెనింగ్ మాత్రం ఎక్కువ ఉంటే మనకి లెగ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్ మన హ్యాండ్కి ఎలాగ చేసామో అలానే ఈ మౌల్డింగ్ పౌడర్ కూడా. సో కానీ ఏంటంటే లెగ్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లెగ్కి ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేది మాత్రం పేపర్లో చూసి ఫాలో అవుతూ చేసేసుకోండి. సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఆల్ దిస్. ఇది నేను మా పాపకు కూడా చేశాను ఫస్ట్ టైం. అండ్ దిస్ ఇప్పుడు సెకండ్ టైం నా సెకండ్ బేబీకి కూడా చేస్తున్నాను. ఎవరికి ఉండదండి లిటిల్ ఇంప్రెషన్స్ అనేది ప్రిజర్వ్ చేసుకోవడానికి. మనం చూసే లోపలనే మన బేబీస్ అనేది అలా పెరిగిపోతూ ఉంటారు కదా. సో వీ జస్ట్ వాంట్ టు ఫ్రీజ్ దోస్ లిటిల్ మూమెంట్స్. ఇదే కాస్టింగ్ మనం బయట చేయాలనుకుంటే కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో మేబీ దిస్ ఇస్ నాట్ అవైలబుల్ కూడా నాకు తెలిసి ఇండియాలో. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా అమెజాన్లో ఈ కిట్ ఆర్డర్ చేసుకొని చక్కగా మీరే ఇంట్లో చేసేసుకొని యూ కెన్ ప్రిజర్వ్ ద లిటిల్ ఇంప్రెషన్స్. సో చూస్తున్నారు కదా. సో వన్స్ దాట్ ఈస్ ఆల్ డన్ అది పక్కన పెట్టేసి మనకి ఇచ్చిన కాస్టింగ్ పౌడర్ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ వాటర్ క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ మీరు అది మార్చుకొని చేసేయడమే.
సో ఆ కాస్టింగ్ పౌడర్ ఏదైతే ఉందో దాని మిక్స్చర్ కూడా ఇలాగ మనం చేసిన మోల్డ్లోకి వేసేసుకోవడమే. అండ్ మేక్ షూర్ యూ ట్యాప్ ద కంటైనర్, ఎందుకంటే అది అలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ అవుతాయి. అండ్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఫుల్గా ఆక్యుపై అయిపోతాయి. సో సేమ్ వే మనకి హ్యాండ్కి సెపరేట్గా లెగ్కి సెపరేట్గా ఇచ్చారు కాబట్టి పైన వాళ్ళ ప్యాకెట్ మీద ఏదైతే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని అకార్డింగ్ టు దట్ లెగ్ది కాస్టింగ్ పౌడర్ వచ్చి లెగ్లోనే వేయండి. బికాజ్ ఏంటి అంటే ఐ డోంట్ నో ఇఫ్ మనం ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలీదు, ఐ హ్యావెంట్ ట్రైడ్. కానీ ఎందుకంటే లెగ్కి సెపరేట్గా వాళ్ళు వాటర్ మెజర్మెంట్స్ ఇచ్చారు అండ్ హ్యాండ్కి కూడా సెపరేట్గా ఇచ్చారు. సో ఐ డోంట్ నో వై దే హ్యావ్ స్పెసిఫికల్లీ వాళ్ళు అలా ఇచ్చారు. సో అకార్డింగ్ టు దట్ మనం చేసుకుంటేనే బెటర్. హ్యాండ్కే వేయండి అండ్ లెగ్కే యూజ్ చేయండి. సో ఇప్పుడు మన హ్యాండ్ చేసే పక్కన పెట్టాం కదా, ఒక 2 to 3 hours ఆర్ బెటర్ ఒక 4 hours లీవ్ ఇట్ ఫర్ డ్రైయింగ్. సో లెగ్ అండ్ హ్యాండ్ కూడా చేసేసి ఒక 3 hours అలా పక్కన పడేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మన 3 hours అయిపోయింది. నెక్స్ట్ స్క్రాప్ మొత్తం ఆ చుట్టూ ఉన్నదంతా నీట్గా తీసుకొని ఒక చిన్న ప్లేట్లోకి వేసుకుంటే మన హ్యాండ్ అండ్ లెగ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీరు తీసే ముందు కూడా జస్ట్ టచ్ చేసి చూస్తే ఎలాంటి వెట్నెస్ ఏమీ లేకుండా డ్రై అయిందో లేదో ఫస్ట్ చూసుకోండి. సో మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన టైంకి ఒక 3 hours అయితే మనకి కంప్లీట్గా సెట్ అయిపోద్ది. సో జస్ట్ మీరు ఇలా ఉల్టా చేసిన వెంటనే ఇట్స్ రెడీ. పైన ఉన్న లేయర్ అంతా మనకి జస్ట్ ఒక రబ్బర్ లాగా ఉంటుంది. సో జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్, అంతా రిమూవ్ చేస్తే మన హ్యాండ్ అండ్ లెగ్ అనేది ఏదైతే ఉన్నదో అది వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ కెన్ సీ దాని మీద చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాగా ఉన్నాయి. డోంట్ వరీ, దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు. జస్ట్ మీరు ఒక శాండ్ పేపర్తో ఒక చిన్న నైఫ్ అలాంటివి పక్కన పెట్టుకుంటే ఈజీగా అదంతా శాండ్ పేపర్తో మనం కోట్ చేసినప్పుడు ఆ బబుల్స్ అన్ని పోయి నీట్గా సాఫ్ట్గా అయిపోతుంది. సో చూసారు కదా ఎంత క్యూట్గా మన హ్యాండ్ అండ్ లెగ్ ఇంప్రెషన్స్ అయితే రెడీ అయిపోయాయో. ఇదే మనం బయట చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మనం అంతే చిన్న కాస్ట్లో వీ హ్యావ్ మేడ్ ఆల్ దిస్. అండ్ మనకి మన పిల్లల ఇంప్రెషన్స్ చేయడంలో కూడా మంచి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది మనమే చేసుకోవడంలో. దీస్ ఆర్ వెరీ ప్రెషియస్ మూమెంట్స్. అది మదర్స్కి, న్యూ మామ్స్ అందరికీ బాగా అర్థమవుతుంది. సో చూసారు కదా, దాన్ని ఏంటంటే ఇట్లా శాండ్ పేపర్ తీసుకొని ఆ బబుల్స్ అన్నీ ఇట్లా రబ్ చేస్తే ఇఫ్ యూ కెన్ సీ అది ఎరేజ్ అవుతున్నాయి, సాఫ్ట్ అవుతుంది. బట్ బీ కేర్ఫుల్, ఎందుకంటే బికాజ్ అది కింద పడిందంటే మాత్రం బ్రేక్ అయిపోతుంది ఈజీగా. సో మేక్ షూర్ యూ డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. చిన్న చిన్న టూత్ పిక్ ఆర్ మైనర్. అండ్ వన్స్ మీరు శాండ్ పేపర్తో డస్ట్ చేసిన ఒక చిన్న బ్రష్ తీసుకొని దాన్ని డస్ట్ చేసేయండి. సో దట్ ఆ పౌడర్ అంతా పోతుంది. చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో టూత్ పిక్ ఆర్ చిన్న నైఫ్ ఏమైనా పాయింటెడ్ ఐటమ్తో తీసుకొని లెగ్స్ అండ్ ఫింగర్స్ మధ్యలో ఏదైతే ఉన్నదో అదన్నీ కూడా మీరు క్లియర్గా చేసేయచ్చు. సో ఇఫ్ యూ కెన్ సీ చాలా మట్టుకు తగ్గిపోయింది కదా. సో అలానే హ్యాండ్కి లెగ్కి బోత్ చేసేసి అండ్ మనకు ఒక పెయింట్ ఇచ్చారు కదా, ఇట్స్ రెడీ. తర్వాత ఇది వన్స్ మనంతా క్లియర్ చేసేసి డస్ట్ చేసిన తర్వాతనే యూ మేక్ షూర్ యూ పెయింట్. ఆ డస్ట్ మాత్రం బాగా ఒక బ్రష్ తీసుకొని అంతా డస్ట్ చేసేసి దెన్ యూ స్టార్ట్ పెయింటింగ్. వీళ్ళు కిట్లో గోల్డ్ కలర్ మెటాలిక్ పెయింట్ ఇచ్చారు. యూ కెన్ యూస్ గుడ్ కాపర్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆర్ సిల్వర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ ఎనీ మెటాలిక్ కలర్స్. నేను మెటాలిక్ కలర్స్ ఎందుకు చెప్తున్నానంటే అవి మంచి షైన్ ఇస్తాయి. సో బెటర్ యూ యూస్ మెటాలిక్ కలర్స్. సో ఇది నేను ఫస్ట్ టైం మా పాపకు కూడా చేశాను. చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. వీడియో ఎండింగ్లో అవి కూడా నేను క్లిప్స్ పెడతాను. వాటిని ఏంటంటే నేను ఇంప్రెషన్స్ చేసి దాన్ని క్యూట్గా ఫ్రేమ్ కూడా చేశాను. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా బాబుది కూడా నేను అలానే ప్రిజర్వ్ చేసుకోవాలనుకున్నాను. సో నేను చేసిన కిట్లో ఏంటంటే ఐ యూజ్డ్ ఓన్లీ 1 leg and 1 hand. చూసారా ఎంత క్యూట్గా వచ్చాయో. సో యూ మస్ట్ ట్రై దిస్ అని చెప్తాను. పక్కా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ దీస్ ఆర్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ మై లిటిల్ గర్ల్. Thanks for watching. Please like, share and subscribe to our channel. Velli machokandi. Lots of love. Bye bye.